ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము శాంతి హోమాన్ని నిర్వహించడం జరిగింది. మన ఆలయంలో సాంప్రదాయానుసారం మనం ఎన్నోసార్లు ప్రోక్షణాది కార్యక్రమాలను మనం నిర్వహించాము. ఇలాగా ఈసారి కూడా మరి ఆలయ శుద్ధి కోసం మొత్తం సూక్తాలతోటి వివిధ రకాలైన వేద సూక్తాలతోటి ఈరోజు మనం హోమాన్ని నిర్వహించి మరి ఆ శుద్ధి కార్యక్రమంలో సంరక్షణకు కూడా ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాము. మరి ఇలాంటి శుద్ధి కార్యక్రమాల వల్ల ఆలయాలు పవిత్రీకరించి మన ఆలయము భక్తులు సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ నిరంతరం శాంతి సౌఖ్యాలతో విలసిల్లాలనే ఒక మహా ఉద్దేశంతో ఈ మహాక్షేత్రాలైన దేవాలయాల్లో ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కొలువైన కనకదుర్గాంబగా కొలువైన అమ్మగారిని ప్రార్థిస్తూ ఈరోజు మా చండీహోమ యాగశాలలో పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారికి, స్వామివారికి, ఇతర దేవతా విగ్రహాల మీద ఈ ప్రోక్షణ అంతా జరిగి మా పాకశాల తర్వాత స్టోరు అన్ని చోట్ల కూడా సంప్రోక్షణ జరుగుతుంది. పవిత్రంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. స్వస్తి. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలకి అత్యంత వైభవపేతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అయితే మనకి ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంతి హోమం నిర్వహించడం జరుగుతున్నది. ఏమిటయ్యా అంటే కాలచక్రంలో వచ్చేటటువంటి దోషాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటటువంటి దోషాలు, అలాగే దేవాలయాల్లో అనేకమైనటువంటి వేల సంఖ్యాది భక్తజన సాంద్రత కూడాను వచ్చిపోతూ ఉండటము, మరి ప్రసాదాలు తయారు చేసే విధానాల్లో కానివ్వండి, ఇతరత్ర సౌకర్యాల్లో కానివ్వండి, కాలవశాత్తు వచ్చేటటువంటి యొక్క లోపాలన్నింటినీ కూడాను సరిదిద్దడం కోసం అని చెప్పని ప్రతి సంవత్సరము కూడా మనం శ్రావణ మాసంలో పవిత్రోత్సవాల కార్యక్రమాలు అవి నిర్వహించడం జరుగుతుంది. మన గత నెలలోనే పవిత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించి సకల దోషాలన్నిటికీ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ మనకి కాలవశాత్తు ఈ సెప్టెంబరు మొదటి వారంలో వరదలు అవన్నీ రావటము, మరి అట్లాగే దాంతోపాటుగా కొద్దిగా కాలవశాత్తు ప్రాణ నష్టము, మరి గోమాతలు కానీ జంతు నష్టాలన్నీ ఇవన్నీ కూడాను జరిగినాయి. వాటన్నిటికీ కూడాను పరిహారంగా ఈరోజు దేవస్థానం వేద పండితులు అందరి చేత కూడాను అర్చక స్వాములు అందరూ సంయుక్తంగా శాంతి హోమాలు నిర్వహించడం జరుగుతున్నది. దీనివల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండి అనావృష్టి నివారణ అయ్యి సువృష్టి జరుగుతుంది. రాష్ట్ర అధినేతలు అందరూ కూడాను సుఖశాంతులతో ఉండి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండి, రాష్ట్రాధినేతలు అందరూ కూడాను చక్కని పరిపాలనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. జై దుర్గా భవాని.